నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, బంగాళాఖాతంలో వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం. 10-11 తేదీల్లో సీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు. జనవరిలో వాయుగుండాలు 160 ఏళ్లలో ఇది 4వసారి. మరోసారి పెరిగిన చలి. దాదాపుగా జనవరిలో వాయుగుండాలు ఉండవు, ఇది 160 ఏళ్లలో ఇది 4వసారి అంటున్నారు. బాగా చలి తీవ్రత ఎక్కువగా కూడా ఉంది. ఇక బట్టతలకు కొత్త మందు, జుట్టు మొలిపించే సరికొత్త ఔషధం క్లాస్కోటెరోన్. ఇప్పటికే మొటిమలు తగ్గించడానికి అమెరికాలో ఈ మందు వాడకం, అందుకే FDA అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు బట్టతలపై క్లినికల్ ట్రయల్తో సత్ఫలితాలు. బట్టతల మీద బొచ్చు మొలిపించేది ఎవరు అని పాతకి కొంతమంది మాట్లాడినట్టుగా ఇప్పుడు ఒక మందు కూడా వచ్చింది. అంటే ఇప్పటి వరకు ట్రాన్స్ప్లాంట్ చేయటం, అంటే వేరే చోట నుంచి జుట్టుని తీసి ఈ బట్టతల ఉన్న ప్రాంతంలో పెట్టడం. కాకపోతే ఈ మందు కూడా క్లినికల్ ట్రయల్స్ కేవలం 6 నెలలు మాత్రమే జరిగాయి. మరి కానీ దీర్ఘకాలికంగా దీన్ని ఉపయోగిస్తే ఎంత దుష్ఫలితాలు ఉండే అవకాశం ఉందనేది ఇంకా పూర్తిగా బేరీజు వేయాలి. దీన్ని మొటిమలు తగ్గించడానికి అమెరికాలో వాడుతున్నారంట. దీనికి ఆల్రెడీ FDA పర్మిషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఇది వంశపారపర్యంగా వచ్చే బట్టతల మీదనే మాత్రమే జుట్టు మొలిపిస్తుంది తప్ప మిగతా ఇతర కారణాలకి, ఏదైనా ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవటం మూలాన కానీ, లేకపోతే దెబ్బలు తగలటం మూలాన జరిగిన ఈ జుట్టు పోవటం కానీ, ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ఇది పని చేయకపోవచ్చు అనే చెబుతున్నారు. అయినా దీని మీద ఇంకా ట్రయల్స్ వేయాలి. కాకపోతే బట్టతల మీద జుట్టు వస్తుంది అని అంటే చాలామంది ఆనందించేవాళ్ళు ఈ ప్రపంచం నిండుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక శుభవార్తనే చెప్పుకోవాలి ఈ పండగ రోజుల్లో. ఇక ఇరికిద్దాం అనుకుని అడ్డంగా దొరికారు. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల గుట్టురట్టు. టీటీడీ పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ జగన్ మీడియా ప్రతినిధుల కుట్ర. తిరుపతి నుంచి ఖాళీ సీసాలను పట్టుకెళ్లి తిరుమలలో పడేశారు. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. పక్కా ఆధారాలతో నిందితులు గుర్తింపు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లు కావచ్చు, వాళ్ళు కొండ పైకి వెళ్ళేటప్పుడు ఫాస్టాగ్ లో డబ్బులు కట్ అయిన దాది కావచ్చు, వీటన్నిటి ద్వారా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పలానా వాళ్ళు అనేది ఖచ్చితంగా కనిపెట్టడం జరిగింది. కానీ కోర్టులో రిమాండ్ అడిగితే రిమాండ్ ఇవ్వలేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ ఇందులో జరిగిన ఓ పెద్ద కుట్ర, అతి భారీ కుట్ర కిందనే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. వాళ్లే సీసాలు తీసుకెళ్ళి అక్కడ వేసి బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గుండెలు బాదుకొని ఏడుస్తారు. అంటే బొమ్మను వేశాడని కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిరుపతిలో ఉన్న ఒక వ్యక్తి, దానితో పాటుగా ఈ సాక్షి మీడియా ప్రతినిధులు, అంటే బర్రె చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చాలా మడవి తిప్పే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు దుష్కార్యాలకే దిగారు. అతడు తల్లోంచి దూరొచ్చారంటారు చూడండి. ఎవరైనా ఇంకొంచెం తండ్రి కంటే ఇంకా అసంటగా ఉంటే అతను తల్లో దూరొచ్చాడన్నట్టు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తల్లోనే దూరొచ్చారు. వీళ్ళే ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్ళి అక్కడ వేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలోను, సాక్షి మీడియాలోను, ఇక దీంతో పాటుగా ఇతరత్ర మీడియాల్లో కూడా ప్రచారం జరిగింది. దానికి కారణం ఎవరంటే వాళ్ళే. ఈ సీసాలు ఎక్కడ కొన్నారు, ఏ బ్యాచ్లో వచ్చినాయి, అవి ఏ బార్కో ఏ వైన్స్కి సప్లై చేయబడ్డాయి, మొత్తం అన్నీ బయటకు తీస్తే సీసీ కెమెరా ఫుటేజ్తో సహా దొరికిపోయారు. ఇంకా సెల్ ఫోను ఈ చేసిన ఈ వైసీపీ కార్యకర్త యొక్క సెల్ ఫోన్ ఇంకా దొరకలేదు. నా సెల్ ఫోన్ పోయింది, ఇక్కడ లేదు, ఏమైపోయిందో తెలియటం లేదు అని చెబుతున్నాడు. ఇక దాన్ని కూడా పట్టుకుంటే మొత్తంగా దొరికిపోతారు. ఇక రాజకీయాలొద్దు, నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో ఆటలు సరికాదు. తెలంగాణకు సీఎం చంద్రబాబు హితవు. నిన్న పోలవరం సందర్శనకి చంద్రబాబు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలేది. గోదావరిలో పుష్కలంగా జలాలు, దేవాదులను నిర్మిస్తే కాదంటామా?
గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా, కానీ పోలవరంపై రాజకీయాలు ఎందుకు? ఖచ్చితంగా ఇదే. కేసీఆర్ కానీ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, అంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి బాగా షంటేస్తోంది. ఇదిగో రేవంత్ రెడ్డి ఈ పని చేయటం లేదు, రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు, ఇదిగో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడు అని చెప్పే మాటలు, వీటన్నిటిని చూసుకుని ఆయన కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బంది కలిగే విధంగానే దాని మీద కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. గతంలో మరి ఉమ్మడి ఆ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ నాగార్జున సాగర్ జలాలు తీసుకెళ్లే కదా మరి హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా అయిన సీఎం ఏం కాదు కదా, ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఉన్న సీఎం. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిపోయినప్పటికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఒక ఏమాత్రం ప్రభావం చూపలేని స్థాయిలో ఉంది. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని ఓట్లు వస్తున్నాయి వాళ్ళకి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. రెండు రాష్ట్రాల్లోనూ తగిన బలాన్ని కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీ, కాకపోతే వీళ్ళు కూడా తెలంగాణలో సంగతి మనకెందుకులే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నారు. కానీ ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల్లోనూ చక్రం తిప్పగలిగిన వ్యక్తి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినటం ఎవరికైనా మంచిదే లాగా అనిపిస్తుంది. ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించండి. నిన్న అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్కి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. దాని మీదుగా ఇక అమరావతిని ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించి దాన్ని జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చినా కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే 3 సంవత్సరాల్లో ఏం చేస్తారో మాకు చెప్పండి అని నిన్న రైతులు కొంతమంది అడిగారు. ఆ విషయాన్ని ఇక్కడ సాక్షి మీడియా కూడా బాగా హైలైట్ చేస్తా రాసింది. అంటే అన్ని చోట్ల కాకపోయినప్పటికీ కొన్ని చోట్ల 1-2 ప్రాంతాల్లో అడిగారు. దాని గురించి ఇప్పుడు చట్టబద్ధత చేస్తే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు. మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి? రాజధాని భూ సమీకరణపై వడ్లమాను గ్రామ సభలో రైతులు నిలదీత. గతంలో రోడ్డును పడినా పట్టించుకోలేదంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం. 3 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేయకపోతే మా పరిస్థితి ఏమిటి? లేదంటే ఎకరాకు 5 లక్షల పరిహారం ఇస్తారా? ప్రభుత్వం నుంచి హక్కులు సాధించుకునేలా అగ్రిమెంట్ చేయండి. ఎకరాకు 60,000 కౌలు రిటర్నబుల్ ప్లాట్స్ పెంచాలని పట్టుబట్టారు. ఇక రోడ్డును పడ్డా పట్టించుకోలేదు అని అంటే రోడ్డును పడేసిన వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారా మీరు? ఆ వ్యక్తి వస్తేనే కదా ఇబ్బంది. ఏ అమరావతి రైతులైతే తిరిగి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునే స్టేటస్లో ఉన్నారా? లేదు. ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఈ టీడీపీ ఎలా కొనసాగితే ఏమిటి పరిస్థితి? దాన్ని పూర్తి చేస్తారు కదా. కాకపోయినా ఇప్పుడు చట్టబద్ధత అయితే కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని నిన్న ఢిల్లీలో చంద్రబాబు అమిత్ షాని కలిసి మరీ అడిగినట్టుగా ఒక వార్త. ఇక్కడ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించండి, నిధులు ప్రాజెక్టులతోటి ఏపీని ఆదుకోండి, జీరామ్జీ తోటి రాష్ట్రంపై అదనపు భారం, ప్రత్యామ్నాయ నిధులు ఇవ్వండి. అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మద్యం కేసులో జగన్ పాత్రపై చర్చ కూడా జరిగింది. అంటే ఇది మెయిన్ హైలైట్గా చూడాలి. మద్యం కేసులో జగన్ పాత్రపై చర్చ. అమిత్ షా తోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ దీనిగానే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఈ మద్యం కేసులో కావచ్చు, మిగతా దేంట్లోనైనా సరే గతంలో ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో అరెస్ట్ చేస్తారా చెయ్యరా అనేది ఇదంతా తీసి పక్కన పెడితే గనక కొత్తగా వచ్చిన ఈ కేసులో ఏం చేస్తారు అనే దాని మీదన ఇప్పుడు రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదే అడిగే తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజుకి 180% మంది ఉన్నారు. జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి అని. మరి అలాంటి దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా. మద్యం కేసును కూడా ఇలా నాంచుకుంటూ సంవత్సరాలు నెట్టుకుంటూ పోతే ఇది కూడా పాత సిబిఐ ఈడీ కేసుల్లాగా ఇంతేనయ్యా, జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందంతా చేసేస్తాడు తప్ప ఆయన్ని టచ్ చేసే ఇది వీళ్ళకి ఎవరికి లేదు. దీనికి ఏదంటే రాజకీయ కారణాలు చెప్తారు. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏదో ఆయన సింపతి గెయిన్ చేయడానికి చాలా పెద్ద కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది గతంలో లాగానే. కానీ అవన్నీ ప్రజలకు బట్టబయలైపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు?
అందుకని దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. పోలవరం ఎంతో ప్రత్యేకం. ఈ ప్రాజెక్టుతో నదులన్నీ అనుసంధానం. వచ్చే నెల 15 నాటికి డయాఫ్రామ్ వాల్ సిద్ధం. పోలవరం వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తాం. గంగా కావేరి అనుసంధానం నా స్వప్నం. చంద్రబాబు. సీమపై జగన్ రాద్ధాంతం. ఎత్తిపోతలతో లభించే 35 టీఎంసీలు, అందులో రాష్ట్రం వాటా 22 టీఎంసీలే. కానీ సీమ సస్యశ్యామలం అంటూ అబద్ధాలు. జగన్ అక్రమాలపై దర్యాప్తుకి 30 ఏళ్ళు పట్టింది బాబు. ఒకసారి 13వ పేజీలో ఇది పూర్తిగా ఒకసారి మనం వీళ్ళేం రాశారు చూద్దాం. నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది, సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రాయలసీమపై జగన్ది రాద్ధాంతం. ఆయన అక్రమాలపై దర్యాప్తుకే 30 ఏళ్లు పడుతోంది. కేసు పెట్టమని కోర్టులే చెబుతున్నాయి. చంద్రబాబు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రాద్ధాంతం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత తనదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశాక రాయలసీమలో కృష్ణా జలాలు వినియోగించుకుంటామని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతలకు 2020 మే 5న జగన్ 3,825 కోట్లతోటి పాలనామోదం తెలిపారు. దానిపై తెలంగాణ నాయకుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళగా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును ముందు కొనసాగించొద్దు అంటూ అదే నెల 20న స్టే వచ్చింది. డిపిఆర్ తయారు చేస్తున్నామంటూ ఎన్జిటికి నివేదించిన జగన్ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుండటంతో 2020 అక్టోబరు 29న స్టాఫ్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ తొలిసారి 265 కోట్ల మేర అపరాధ రుసుము వేసింది. డిపిఆర్ పేరిట పనులు చేయడంపై 2024 మే 22న రెండోసారి 100 కోట్లు అపరాధ రుసుము విధించింది. 25 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అని చంద్రబాబు వివరించారు. గతంలో ఈయన ఈ ఎత్తిపోతలు పెట్టినప్పుడు కేసీఆర్ ఈయన కలిసి ఆడిన డ్రామా కానీ, లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ, లేకపోతే ఇతరత్ర వాటిల్లో దాదాపుగా మరి రాష్ట్రం మీద అధిక భారమే. 100 కోట్ల అపరాధ రుసుము అంటే మామూలు వ్యవహారం ఏం కాదు కదా అది. పండగ కోడికి కార్పొరేట్ కళ. కృష్ణా ఏలూరు సరిహద్దుల్లో హైటెక్ బర్లు, అద్దాలు ఏసీలతో నిండిన ప్రత్యేక గ్యాలరీలు, వారధి పేరిట శుభలేఖల ఆహ్వాన పత్రికలు, పాసులిస్తూ రారెండో అంటూ పిలుపులు. విస్తీర్ణం 28 ఎకరాలు, 7 ఎకరాల్లో పార్కింగ్. రోజుకు 40 పందాలు, 50 లక్షలు, కోటి వరకు బెట్టింగులు. విఐపీలకు మహారాజా ఆతిథ్యం, రక్షణగా బౌన్సర్లు. సంక్రాంతి వచ్చిందంటే ఈ కోడి పందాలు వీటన్నిటినీ ఇంకా మనం భరించాల్సిన పరిస్థితే వచ్చింది. దీన్ని ఎవరు కానీ ఏమి చేయలేకపోతున్నారు. అసలు కోడి పందాల కోసం కోర్టుల దాకా వెళ్ళే వాళ్ళు కూడా కనబడుతున్నారు. సంక్రాంతి కోసం కోడి రెడీ అయింది. కార్పొరేట్ లుక్ జోడిస్తూ కృష్ణా ఏలూరు జిల్లాలో గన్నవరం, నూజివీడు సరిహద్దుల్లో హైటెక్ బరిని సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా అద్దాలు, ఏసీలతో విఐపి గ్యాలరీ, పెళ్లి శుభలేఖలంత అందంగా ఆహ్వాన పత్రికలు, రండి రండి అంటే దయచేయండి అంటూ స్వయంగా పిలుపులు. గెలిస్తే కార్లు బహుమతిగా ఇస్తామంటూ ప్రకటన. ఇక ఈ సంక్రాంతికి ఈ కోడ్లు, నాటుకోడ్లు దాదాపుగా 2,000 రూపాయలకి పెరిగిపోయినాయి అనేది ఒక సమాచారం. ఏంటంటే ఈ సంక్రాంతికి మొక్కులు తీర్చుకునే వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నాటుకోడి ధర విపరీతంగా పెరిగింది అని. మామూలు చికెన్ ధరే మొన్న 300 దాటి వెళ్ళిపోయింది, బాయిలర్ చికెన్దే. ఇక అలాంటిది ఇప్పుడు నాటుకోళ్ళు ఉంది అంటే ఊరుకుంటారా? ప్రతి దాన్ని సొమ్ము చేసే పని మీదనే ఉన్నారు. ఇక జగన్ హయాంలోని ఎత్తిపోతలపై స్టే. భోగాపురం విమానాశ్రయం గురించి జగన్ ఏమన్నారో ప్రజలందరికీ తెలుసు. విశాఖ ఉక్కు లాభాల బాట పట్టాలి. స్టీల్ ప్లాంట్ భూములను ఇతర అవసరాలకు కేటాయించేది లేదు.
2 నెలల్లో గూగుల్ డేటా సెంటర్ పనులు రియంబర్స్మెంట్ పై ఆందోళన వద్దని నిన్న లోకేష్ కోర్టుకు అటెండ్ అయ్యారు. సాక్షి పత్రికలో తన మీద రాసిన అవాకులు చెవాకులు, చిరుతిళ్ళకే 25 లక్షలు ఖర్చు పెట్టాడు అని రాసిన ఇట్లాంటి రాతలు, వీటన్నిటి మీద ఆయన కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దాంట్లో సాక్షి బాగా గట్టిగా ఇరుక్కునేటట్టుగానే ఉంది. దాదాపుగా 75 కోట్లు నష్టపరిహారంగా చెల్లించినా కూడా ఆశ్చర్యం లేదు. కోర్టు నిజంగానే ఆ పని చేసేటట్టుంది. ఇక మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్ త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు ట్రంప్. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ తప్పుడు సమాచారం ఇప్పించుకొని మరి ఏం చేస్తారు? ఇక ఇతను ఒకడు నాకు నోబెల్ శాంతి బహుమతి ఇయ్యలేదో అని ఒకటే గొడవ. ఆ శాంతి బహుమతి ఏదో ఇంకొకళ్ళన్నా తయారు చేసి ఆయనకు పంపిస్తే ఓ పని అయిపోయింది. అమెరికా లేకుంటే నాటోకి ఎవరు భయపడరు. రష్యా, చైనా భయపడేది ఒక అమెరికాకే. నేను జోక్యం చేసుకుంటే ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా వశం అయి ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపా, అయినా సరే నాకు నోబెల్ నిరాకరించి మూర్ఖంగా వ్యవహరించింది ట్రంప్. ఇక గ్రీన్లాండ్ మీద కూడా కుట్రేసుకు చేస్తున్నాడు. గ్రీన్లాండ్ జోలికి వస్తే నాటో మొక్కలేనన్నట్టు యూరోపియన్ దేశాలకు కౌంటర్ ఇచ్చాడు. కొందామా కొట్టేద్దామా, గ్రీన్లాండ్ పై ట్రంప్కు కుతంత్రం. ఒక అమెరికన్ తుగ్లక్ శాంతి బహుమతో అని కొట్టుకు చేస్తున్నాడు. మళ్ళీ పోయి వెనుజులా మీద దాడులు చేస్తారు. కొందామా కొట్టేద్దామా. అవసరమైతే మిలిటరీ బలగాలను ప్రయోగించడానికి కూడా ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు, వైట్ హౌస్ తెలిపింది. సహజ వనరుల నెలవైన గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుతంత్రం మొదలు పెట్టారు. వెనుజులా అధ్యక్షుడు మదురోను ఆ దేశం నుంచి ఎత్తుకొచ్చిన తర్వాత గ్రీన్లాండ్పై దృష్టి పెట్టారు. గ్రీన్లాండ్ అమెరికా పరిధిలో తెస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు ట్రంప్. దాన్ని కొనుగోలు చేయటం ద్వారా లేదా మిలిటరీ బల ప్రయోగాలతో స్వాధీనం చేసుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తూ దీనికి సంబంధించిన అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం గ్రీన్లాండ్ను అమెరికాలో భాగంగా చేయడంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికాకు శత్రువులను ఎదుర్కొనేందుకు జాతీయ భద్రత కోసం ఆ ద్వీపాన్ని అమెరికా నియంత్రణలోకి తీసుకురావాలనేది ట్రంప్ భావిస్తూ ఉన్నారు. ఇందుకోసం గ్రీన్లాండ్ను మొత్తంగా కొనుగోలు చేయడంతో పాటు మిలిటరీ బలగాలను ప్రయోగానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎత్తుకొస్తారు, ఇక మదరోని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక ఆ దేశ అధ్యక్షుడు కూడా వేరే దేశాలకు పారిపోయి అక్కడ తలదాచుకోవటమే. ఇక ఇదిగో రష్యాకు పారిపోయిన ఖమేనీ ఇరాన్ ఆందోళన మరింత తీవ్రతరం అయితే ఆ దేశం సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దేశాన్ని వీడి వెళ్ళిపోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని టైమ్స్ కథనం పేర్కొంది. లేకపోతే ఆయన్ని కూడా ఎత్తుకొచ్చేస్తారు. భారత్ను ఆపండి ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాకు 60 సార్లు మొరపెట్టుకున్న పాకిస్తాన్ సర్కారు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాక్లో ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది. ఎలాగైనా భారత్ను ఆపండి ప్లీజ్ అని వేడుకుంటూ 1 కాదు 2 కాదు ఏకంగా 60 భేటీలు నిర్వహించింది. ఈ మేరకు అమెరికాలోని పాక్ రాయబారులు, రక్షణ శాఖ అధికారులు, అమెరికా చట్టసభ సభ్యులు, విదేశాంగ శాఖ అధికారులు, పెంటగాన్ వర్గాలు పదే వేడుకున్నారు. ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్, ప్రత్యేక భేటీలు, ఇలా అన్ని మార్గాల్లోనూ వారిని సంప్రదించి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇండియా దూకుడు నుంచి తమను కాపాడాలంటూ మొరపెట్టుకున్నారు. పాకిస్తాన్ ఎప్పుడూ ఇదే పని చేస్తుంది. పైకి బేరాలు పలుకుతారు, మా అంతటి మనగాడు లేడు, మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి చూడు అని. ఇదిగోండి, మోడీ నన్ను సార్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్ త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు. అపాచీ హెలికాప్టర్ డెలివరీ గురించి భారత ప్రధాని మోదీ తను నేరుగా సంప్రదించారని
ఆ సమయంలో తను సార్ ప్లీజ్ మిమ్మల్ని కలవచ్చా అంటూ సంబోధించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అపాచీ హెలికాప్టర్ల గురించి 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని మోడీ చెప్పగా తాను ఆ పరిస్థితిని మార్చుతానని చెప్పినట్టు తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభతోటి రిపబ్లికన్ పార్టీ సభ్యుల వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఇది జరిగింది అది జరిగింది అని ఈయన ఒకటే ఓదరగొట్టి, భారత్ కూడా కొంచెం చూసి చూడనట్టుగా వ్యవహరించి తీరాల్సిందే. మళ్ళీ రష్యా దగ్గర చమురు కొనుగోళ్లు ఆపేశాం, మోడీకి చెప్పుకోవాల్సిన గతి ఏమిటి? మనకి పండగకి కార్పొరేట్ కళ చూసాం, బట్టతలకు కొత్త మందు. నిన్న పోలవరం సందర్శించిన ఫోటో. ఇక టీడీపీని తాకిన భూకంపం, పార్టీ గ్రీవెన్స్లో ఫిర్యాదులు వెలువ, భూ సమస్యలపై బాధితుల గోడు, స్వయంగా అనగానికే పిటిషన్లు, క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బందిపై అత్యధికంగా ఫిర్యాదులు. జగన్ ప్రభుత్వం ఆనాడు రీసర్వే పేరుతో సృష్టించిన భూ వివాదాల సునామీ గ్రామాలను కుదిపేస్తుంది. ఈ వివాదాల పరిష్కారంపై కూటమి సర్కారు ఎటూ తేల్చడం లేదు. తెలుగు నేలపై రీసర్వే తర్వాత ఎలాంటి వివాదాలు సమస్యలు వస్తున్నాయో తెలియజేస్తూ ఆంధ్రజ్యోతి కొద్ది రోజులుగా వరుసగా వార్తలు ప్రచురిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలన్నీ పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశిస్తున్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రెవెన్యూ శాఖ చెబుతున్నా వాస్తవ పరిస్థితికి ఎందుకు భిన్నంగా ఉంది. బుధవారం అమరావతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం సాక్షిగా నిరూపితమైంది. రొటేషన్లో భాగంగా రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ బుధవారం ప్రజా గ్రీవెన్స్ సెల్లో కూర్చున్నారు. భూ సమస్యల బాధితులు అక్కడికి భారీగా వచ్చి మంత్రిని కలిసి పరిష్కారం కోరారు. ఈయనేమో ఏం లేవు, ఏమన్నా ఉంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, మళ్ళీ సరి చేస్తాం వాటిని, కాకపోతే ఇదంతా జగన్ చేసిన కుట్రే, జగన్ చేసిన మాయే, ఆయన చేసిన అన్యాయమే అని చెబుతారు. సంవత్సరంన్నరలో మళ్ళీ రీసర్వే చేసి దాన్ని ఏదో రకంగా సరి చేయాల్సిన అవసరం ఉంది కదా, పాస్ పుస్తకాలు ఇచ్చే సమయానికన్నా. అది చేయలేదు, అధికారులు సరిగా పని చేయటం లేదు, ఇదైతే పక్కాగా కనపడుతోంది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం? అసెంబ్లీకి రాకుండా వేతనం టీఏ డిఏ పొందటం ఏమిటి? అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే గైర్హాజరుపై ఎథిక్స్ కమిటీలో చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా వేతనాలు టీఏడిఏలు పొందుతుండటంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరడం, హోదా ఇస్తేనే సభకు వస్తానని దేశ చరిత్రలోనే తొలిసారి అని వ్యాఖ్యానించారు. సమావేశాలకు రాకుండా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వేతనాలు తీసుకుంటున్నారని, వారిలో 6 టీఏడిఏలు క్లెయిమ్ చేశారని ఎథిక్స్ కమిటీ అసెంబ్లీ అధికార సమాచారం ఇచ్చారు. సదరు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి ఈ ఎథిక్స్ కమిటీ ముందు పిలిపించాలని జ్యోతుల నెహ్రూ కోరారు. ఆయనేమో రాడు, వీళ్ళనేమో రానివ్వడు, మనం ఎంతలావుని గెలిచి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. పైకి అందరూ బేరాలు పలుకుతుంటారు, వైసీపీ అంటే మామూలు కాదు, రేపు మేము వచ్చేస్తున్నాం రప్ప అని. కానీ లోపలికి చూస్తే ఇదిగో ఇలాంటిది పరిస్థితి. పైన పటారం, లోన లోటారం. ఇక జగన్ హయాంలోనే సీమ ఎత్తిపోతలపై స్టే. స్టీల్ ప్లాంట్ భూములు ఇతర అవసరాలు కేటాయించేది లేదు. నిన్న విశాఖ కోర్టులో లోకేష్ హాజరైనప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు ఇవి. ఇక జనార్దన్ రావుతో చాలా ఏళ్లుగా స్నేహం, నకిలీ మద్యం సీసాలు లేబుళ్లను సమకూర్చా, కస్టడీ విచారణలో నిందితుడు నరికింటి రవి వెల్లడి, అద్దేపల్లికి ప్లాస్టిక్ సీసాలు సరఫరా చేశా, మరో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలం. అందరూ అక్కడ దాకా వస్తుంది. అద్దేపల్లి జనార్దన్ రావు తోటి వీళ్ళందరికీ ఉన్న సంబంధాలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి.
అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఉన్న సంబంధం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఆయన చెప్పటం మూలానే జరిగింది అని. బయటికి మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడుకున్నా ప్రజా కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది, వాళ్ళు ఏమి నమ్ముతారో అది వేరే విషయం అయినప్పటికీ చట్టబద్ధంగా వాళ్ళకి శిక్ష పడాలి అని అంటే కనుక ఖచ్చితంగా కోర్టులో వీటిని ప్రూవ్ చేయాలి. ఇక ఒకసారి సాక్షిలో చూద్దాం. మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి, ఇందాక మనం చర్చించుకున్నాం. ఇక సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు. సరైన అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించారంటూ చంద్రబాబు అక్కసు. అది కరెక్టే, ఒక్క అనుమతి కూడా లేదు, తీసుకోలేదు. ఆ విషయం ఖచ్చితంగా తెలిసిందే కదా. అంటే వాళ్ళకి అనుమతులు ఉన్నాయా, వీళ్ళకి అనుమతులు ఉన్నాయా, వీటన్నిటినీ చూసిన తర్వాత మీరు ఇది ఇలాగనే మాట్లాడతారా? అవి అవ్వలేదా అని అంటే మరి కేసీఆర్ మీకు అనుకూలంగా ఉన్నా కానీ మీరు ఆపలేని పరిస్థితిలో ఉన్నారు కదా ఆ రోజున. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలు కనీసం ఖండించడానికి బాబు. ఏకాంత భేటీలో ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరిందో చెప్పకుండా గద్దింపు. శ్రీశైలంలో 841 అడుగులు దిగువన నీటిని వాడుకోవడానికి సీమ ఎత్తిపోతలు చేపట్టారంటూ నిష్ఠూరం. సీమకు మేలు జరిగితే బాబుకు వచ్చిన నష్టం ఏమిటి? రైతుల ప్రశ్న. ఏ రైతులు? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులా లేకపోతే వేరే రైతులా? ఇక ఫీజు బకాయిలు ఇవ్వండి మహాప్రభు. ₹6,300 పెండింగ్. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు రాక అవస్థలు పడుతున్నాం. నిజమే, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక అవస్థలు పడుతున్న మాట వాస్తవమే. కానీ ఇక్కడ చూడండి, వడ్డీలకు అప్పు తెచ్చి కాలేజీ నడపలేకపోతున్నాం. వడ్డీలకు అప్పులు తెచ్చి కాలేజీలు నడపలేకపోతున్నారు. ఇంతకుముందు తీసుకున్న ఫీజులన్నీ ఏమైనాయి? అప్పుడు సంపాదించిన లాభాలన్నీ ఏమైనాయి? ఇప్పుడు విద్య కూడా లాభంతో మరి కాలేజీలు నడుపుతున్నారు. లాభం రాకపోతే కాలేజీలు నడపట్లేదు కదా. కానీ ప్రభుత్వం తన బాధ్యతగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, దాన్ని మాత్రం ఆపటానికి లేదు. అసలు ఇంకో పక్కన వీళ్ళు వడ్డీలతో నడిపేది ఏమిటి? పిల్లల్ని సర్టిఫికెట్లు ఇవ్వకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా ఆపి నెట్ట నిలువున వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారని ఇదే సాక్షి పత్రికలో ఇంతకుముందు గతంలో రాసింది. మరి ఆ డబ్బులన్నీ తీసుకుంటే మళ్ళీ వడ్డీలకు తెచ్చుకొని నడుపుకోవాల్సిన పనేం వచ్చింది? మీరు ఫీజు బకాయిలు కట్టనందు మూలాన ఎవరు కాలేజీలు నష్టపోతున్నాయా లేకపోతే విద్యార్థులు నష్టపోతున్నారా? వాళ్ళు నష్టపోతే వీళ్ళకి నష్టం లేదు. వాళ్ళ దగ్గర వసూలు చేసిన సొమ్ము కాలేజీల దగ్గర ఉంటుంది. కాలేజీలకు నష్టం వచ్చేటట్టయితే విద్యార్థులు నష్టపోవటం లేదు. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళు తీసుకుంటున్నారు, కాలేజీకి ఇబ్బంది కలుగుతుంది. ఏది అయితే అదన్నా అవుతుంది, లేకపోతే ఇదన్నా అవుతుంది. ఇలా ఎంత భలే డొంక తిరుగుడిగా రాస్తారు. సాక్షి అంటేనే డొంక తిరుగుడి వ్యవహారం ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ప్రైవేటీకరణ రద్దు చేయండి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ. గతంలో ఒకసారి చేశారు, కాకపోతే ఇందులో ఈ వ్యవహారం మీద కాదు, ఆ బిడ్డర్లు ఎవరు రాకుండా అసలు ఆ బిడ్డింగే జరగకుండా ఆపు చేయండి అని. దాన్ని కుదరదని చెప్పారు. ఇప్పుడు ప్రైవేటీకరణ చట్ట విరుద్ధం, ప్రభుత్వ విధానాన్ని అడ్డుకోండి, ప్రభుత్వమే నిర్మించి నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయండి. స్పందించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, పూర్తి వివరాలతోటి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. కౌంటర్కి దాఖలు చేయమంది కదా. వైఎస్ఆర్సీపీ వ్యాజ్యం 1 కోటి మంది ప్రజా గొంతుక. ప్రైవేటీకరణతో అంతిమంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యాక్చువల్గా అసలు మాట ఇక్కడ వస్తుంది, ప్రైవేటీకరణ అనే దాని దగ్గర. అది ప్రైవేటీకరణ లేకపోతే ప్రైవేటు భాగస్వామ్యమా? కోర్టుకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? కాకపోతే ఒకళ్ళు వచ్చారు కాబట్టి కోర్టుకి దాన్ని ఫైనల్గా తేలిస్తే అక్కడికి వెళ్ళి, అంటే మామూలు ఉత్తి చేత్తో మొట్టితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆనందండి. బాగా ఉంగరాలు ఉన్న చేత్తో గట్టిగా మొట్టితేనే వాళ్ళకి బాగా ఆనందం. అలా మొట్టించుకొని గతంలో అమరావతి మీద అట్లాగనే మొట్టించుకొని వచ్చి ఈ రోజున అమరావతి మీద ప్రేమలు వలకబోస్తున్నారు. గతంలో రోడ్డును పడినా పట్టించుకోలేదంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం ఉంది. అసలు ఆ రోడ్డును పడేసిన వ్యక్తి ఎవరు? ఆ రోడ్డును పడేసింది జగన్మోహన్ రెడ్డే కదా.
అయినా ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే రేపు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా కంటిన్యూ చేయటం, లేకపోతే నిధులు ఇవ్వకుండా ఆపేయటం, ఈ తప్ప వేరే మార్గం లేదు. ఆయన కూడా ఆపలేడు. అమరావతిని కాదని 3 రాజధానులు చేస్తానని వాటన్నిటిని ఏం చేయలేని పరిస్థితి. ఇక రాయలసీమకు వెన్నుపోటు. రాయలసీమ లిఫ్ట్ స్కీము అనవసరం అనడం దారుణం. సీమ ఎత్తుపోతలపై నీరు విప్పాలి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మీ ఖాయంలో మీరేం విప్పారు నోరు? 3 సంవత్సరాలు మూసుకొని కూర్చొని ఉన్నారు, దాని మీద ఏం మాట్లాడకుండా. అప్రజాస్వామిక గెలుపు. బొమ్మనహల్ ఎంపీపీ ఎన్నికను హైకోర్టు దృష్టికి తీసుకెళ్దాం. వైఎస్ఆర్సీపీలో చేరిన ఏలూరు జిల్లా జనసేన నేతలు. ఇంకా ఏదో ఒక డ్రామా నడుపుతూనే ఉంటారు. మాకు ఇంకా తగ్గలేదు, ఇదిగో మా దగ్గర నుంచి వస్తుంది అని బెదిరించి భయపెట్టి. అంజాల విజయ డైరీ చైర్మన్ గిరి కోసం భూమా దండోపాయాలు. పారని రాజకీయ కుట్ర. సాక్షి ఫోటోగ్రాఫర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం. తిరుమలలో మద్యం బాటిళ్లు ఫోటోలు ప్రచురించినందుకు అక్రమ కేసులు. టీడీపీ పెద్దల ఒత్తిడితోనే కక్ష సాధింపులు. రిమాండ్ ఇవ్వనంత మాత్రాన వీళ్ళ మీద కేసు పోయిందని అనుకుంటాం, ఏం కాదు కదా. వీళ్ళు చేసినవి మొత్తం ఆల్రెడీ సీసీ కెమెరా ఫుటేజీలతో సహా వచ్చాయి. వాళ్ళు కాంటాక్ట్లో ఉన్న సంగతి కానీ, ఎవరితోటి మాట్లాడి ఎవరెవరు ఎక్కడెక్కడికి వచ్చారు ఇవి మొత్తం తెలుస్తుంది. కాకపోతే ఇందులో ఒక భద్రతా వైఫల్యం ఏమిటంటే సీసాలు తీసుకొస్తున్నా కూడా ఐడెంటిఫికేషన్ లేకపోవటం. సామాన్య ప్రజలనైతే మీ సామాన్లు ఎత్తి అక్కడ పెట్టండి, అవి చెయ్యండి, మీరు అటు వచ్చి తీసుకొని కారులో పెట్టుకోండి, మొత్తం తరోగా చెక్ చేస్తారు. సిగరెట్లు ఉన్నాయా, మందు బాటిల్స్ ఉన్నాయా అనేది కూడా మొత్తం తరోగా చెకింగ్ జరుగుతుంటే ఈ ఖాళీ సీసాలు ఎలా తీసుకొచ్చారు వీళ్ళు? వాటిల్లో నుంచి, ఆ స్కానర్స్లో నుంచి ఎలా వచ్చినాయి అంటే వీళ్ళు ఏమైనా మీడియా ప్రతినిధులనే, లేకపోతే ఇక్కడ ఏమన్నా మ్యానిపులేషన్ చేశారా? ఆ విషయాలు ఇవన్నీ కూడా ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు.